లోకకంటకుడైన తారకాసురుడిని సంహరించిన వీరుడు, శక్తి ఆయుధాన్ని ధరించిన సేనాని, సాక్షాత్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాని ముల్లోకాలను గడగడవాడించిన ఆ శక్తిధరుడు ఒక సామాన్యమైన గిరిజన పిల్ల ప్రేమ ముందు తలవంచాడని మీకు తెలుసా? మనం ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు రాకూడదని వినాయకుణ్ణి పూజిస్తాం. కాని ఆశ్చర్యమేమిటంటే సాక్షాత్తూ ఆ కుమారస్వామే తన పెళ్లి జరగడానికి అన్నయ్య కాళ్లావేళ్లా పడాల్సి వచ్చింది. అసలు అంతటి క్లిష్ట పరిస్థితి ఆ స్వామికి ఎందుకు వచ్చింది? అడవిలో ఆ గజముఖుడు ఏనుగు రూపంలో చేసిన ఆ భీకరమైన లీలేమిటి? ఈ కథ కేవలం ఒక పెళ్లి గురించి కాదు, మన అహంకారాన్ని చంపి దేవుణ్ణి ఎలా గెలుచుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన రహస్యం. రండి ఆ దివ్య చరిత్రలోకి వెళ్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. నమస్కారమండి. మన పురాణాల్లో శివపార్వతుల సంతానమైన గణేశుడు, సుబ్రహ్మణ్యుల బంధం చాలా ప్రత్యేకమైనది. కథలోకి వెళితే తమిళనాడులోని తిరుత్తని కొండల్లో నంబిరాజననే రాజుకు వెదురు పొదల్లో దొరికిన ఒక అపురూప సౌందర్య రాశి మన వళ్ళీ అమ్మవారు. ఆమెది సామాన్యమైన ప్రేమ కాదు. ఊహ తెలిసినప్పటినుండి నా పెళ్లంటూ జరిగితే ఆ మురుగన్తోనే, లేదంటే ప్రాణాలైనా వదులుతా అని భీష్మించుకుని కూర్చుంది. భక్తురాలు పిలిస్తే భగవంతుడు రాకుండా ఉంటాడా? కాని స్వామికి ఒక చిన్న కోరిక, ఆమె ప్రేమను పరీక్షించాలి అని. అందుకే తన 6 ముఖాల తేజస్సును దాచుకొని చేతిలో కర్ర, వణుకుతున్న శరీరం, నెరసిన జుట్టుతో ఒక ముసలివాడిలా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. వళ్ళీదేవి ఆకలి తీర్చింది, దాహం తీర్చింది. కాని ఆ వృద్ధుడు ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడో ఆమె భగ్గుమంది. తాతా, నువ్వు నా తండ్రిలాంటివాడివి. ఇంకో మాట మాట్లాడితే మర్యాద దక్కదు. నా మనసు ఆ సుబ్రహ్మణ్యుడికే అంకితం అని తెగేసి చెప్పింది. స్వామి ఇరకాటంలో పడ్డారు. తన నిజరూపంలో వెళితే ఆమె గుర్తుపడుతుంది. కాని వృద్ధుడి రూపంలో ఆమె అంగీకరించట్లేదు. ఇక లాభం లేదని స్వామి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదే అన్నయ్య గణేశుడి ఎంట్రీ. స్వామి మనసులో తలుచుకోగానే అడవి అంతా దద్దరిల్లింది. చెట్లు విరిగిపడుతున్నాయి, పక్షులు ఎగిరిపోతున్నాయి. దూరంనుంచి ఒక మదపుటేనుగు కొండలాంటి శరీరంతో భయంకరమైన ఘీంకారంతో వళ్ళీదేవి వైపు దూసుకొచ్చింది. అది సామాన్యమైన ఏనుగు కాదు, సాక్షాత్తూ విఘ్నేశ్వరుడే తన తమ్ముడి ప్రేమను గెలిపించడానికి ఆడిన నాటకం. వళ్ళీదేవికి కాళ్లలో వణుకు పుట్టింది. ప్రాణభయంతో పరుగులు తీసింది. ఎటు వెళ్లాలో తెలియక చివరకు తనకు ఇష్టం లేకపోయినా ఆ వృద్ధుడి వనకాలే దాక్కుంది. తాతా, నన్ను కాపాడు, ఆ ఏనుగు నన్ను చంపేస్తుంది అని గజగజా వణికిపోయింది. అప్పుడా వృద్ధుడు చిరునవ్వుతో, నేను కాపాడతాను, కాని ఒకే ఒక్క షరతు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని మెలికపెట్టాడు. ప్రాణం పోయేటప్పుడు పంతాలెందుకనుకుందో ఏమో. సరే, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నన్ను కాపాడు అని మాట ఇచ్చింది వళ్ళి. వెంటనే ఆ వృద్ధుడు ఏనుగువైపు చూసి చిన్నగా నవ్వాడు. మరుక్షణమే ఆ ఏనుగు మాయమైపోయింది. అక్కడ ఉన్నది వృద్ధుడు కాదు, నెమలి వాహనంపై 6 ముఖాలతో కోటి సూర్యకాంతులతో వెలిగిపోతున్న సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ దివ్యరూపాన్ని చూడగానే వళ్ళీదేవి కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి. స్వామీ, మీరా? మిమ్మల్ని గుర్తుపట్టలేక తిరస్కరించానా అని పాదాలపై పడింది. చూసారా, ఈ కథలో ఒక అద్భుతమైన అర్థం ఉంది. మొదట వళ్ళీదేవిలో నేను అనే పట్టుదల ఉంది. కాని ఎప్పుడైతే ఏనుగు అనే కష్టం వచ్చిందో ఆమె పూర్తిగా శరణాగతి చేసింది. మనం కూడా ఎప్పుడైతే నేను అనే అహాన్ని వదిలి దేవుడిని శరణు కోరుతామో అప్పుడే ఆయన నిజరూప దర్శనం కలుగుతుంది. మన కష్టాలు కూడా దేవుడు మనల్ని దగ్గరకు తీసుకోవడానికి ఆడే నాటకాలే అని గుర్తుంచుకోండి. అయితే ఈ కథ ఇంతటితో అయిపోలేదు. అసలు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇప్పటికే ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనను పెళ్లి చేసుకుని ఉండగా మళ్లీ ఆ అడవిలో ఉన్న వళ్ళీదేవి కోసం అంత తాపత్రయపడాల్సిన అవసరమేముంది? ఇందులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. మన శరీరమే ఒక ఆలయం అయితే అందులో ఉండే 3 శక్తులకు ఈ ముగ్గురూ ప్రతీకలు. సుబ్రహ్మణ్యస్వామి చేతిలో ఉండే వేల్ అంటే శూలం జ్ఞానశక్తికి ప్రతీక. మొదటి భార్య దేవసేన క్రియాశక్తికి అంటే యాక్షన్కి ప్రతీక. రెండో భార్య మన వళ్ళీదేవి ఇచ్ఛాశక్తికి అంటే విల్ పవర్కి ప్రతీక. మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా, పనిచేసే క్రియ ఉన్నా,
ఏదైనా సాధించాలనే బలమైన ఇచ్ఛ అంటే కోరిక లేకపోతే ఆ రెండూ వృధానే కదా. అందుకే ఆ ఇచ్ఛాశక్తిని తనలో కలుపుకోవడానికే పరమాత్మ ఆ వళ్ళీదేవి కోసం అంతగా పరితపించాడు. వళ్ళీలేని మురుగన్ అసంపూర్ణం. కేవలం వైదిక మంత్రాలతో పూజించే దేవసేనను ఎంతలా ప్రేమించాడో, ఏ మంత్రాలూ తెలియని కేవలం స్వచ్ఛమైన ప్రేమను పంచే అడవిబిడ్డ వళ్ళిని కూడా అంతే సమానంగా స్వీకరించాడు. దేవుడి ముందు అందరూ సమానమే అని చాటి చెప్పడమే ఈ వళ్ళీ కళ్యాణంలోని అసలు ఉద్దేశ్యం. ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ వళ్ళీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుందాం. ఈ అద్భుతమైన ఘట్టం ఎక్కడ జరిగిందో తెలుసా? అదే నేటి తమిళనాడులోని తిరుత్తని పుణ్యక్షేత్రం. సుబ్రహ్మణ్యస్వామివారి 6 ప్రసిద్ధ క్షేత్రాలలో ఇది 5వది. సురపద్ముడితో యుద్ధం చేసిన తర్వాత స్వామివారి కోపం మరియు వళ్ళీదేవితో జరిగిన చిన్న చిన్న అలకలు అన్నీ కూడా శాంతించిన ప్రదేశమే ఇదే. అందుకే దీనిని థణికై అంటే శాంతింపజేసే కొండ అని పిలుస్తారు. మీకు మనసులో ఎంత ఆందోళన ఉన్నా, కోపం ఉన్నా ఒక్కసారి తిరుత్తని మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శించుకుంటే గజముఖుదిని చూడగానే వళ్ళి భయం పోయినట్టు మీ కష్టాలన్నీ పటాతంచలైపోతాయి. అక్కడ స్వామివారు వళ్ళీదేవసేన సమేతుడై చేతిలో వజ్రవేల్ ధరించి అభయహస్తంతో దర్శనమిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే స్వామివారి ఆశీస్సుల కోసం కామెంట్ బాక్సులో ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అని తప్పక రాయండి. అలాగే మన సంస్కృతిని నలుగురికి పంచడానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. స్వస్తి. చివరగా స్వామికి ఏం నైవేద్యం పెట్టాలి? వల్లీదేవి స్వామికి బంగారు పళ్లలలో విందు భోజనాలు పెట్టలేదు. అడవిలో దొరికే స్వచ్ఛమైన తేనె మరియు జొన్నపిండిని అంటే తినై మావు అని అంటారు కలిపి పెట్టింది. ఆ అమాయకమైన ప్రేమకే స్వామి కరిగిపోయాడు. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? ఆడంబరమైన పూజలు కాదు, స్వచ్ఛమైన మనసు ముఖ్యం. మీరు కూడా వీలైతే మంగళవారం నాడు స్వామికి తేనెతో చేసిన ప్రసాదాన్ని నివేదించండి. నా కష్టాలను కూడా ఆ ఏనుగుని మాయం చేసినట్టు మాయం చేయి తండ్రి అని మనసారా వేడుకోండి. ఖచ్చితంగా ఆ వళ్ళీ మణాలుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ధర్మశాస్త్రం ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం. జీవితం అంటే కేవలం ఉరుకులు పరుగులు కాదు, ఆ పరమాత్మను తెలుసుకోవడం, మనశ్శాంతిని పొందడం. అందుకే మన ఛానల్లో పురాణగాథల నుంచి నిత్య జీవితంలో ఆచరించాల్సిన ధర్మ సూక్ష్మల వరకు అన్నీ కూలంకషంగా చర్చిద్దాం. ఈ వీడియోలోని విషయం మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ వేయండి, అది మాకు ఎంతో శక్తినిస్తుంది. మీకు ఏవైనా సందేహాలున్నా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కమెంట్ మాకు శివప్రసాదమే. మంచి విషయం దాచుకోకూడదు, పంచాలి. అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం కలిసి నడుద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ దైవచింతనతో మీ ధర్మశాస్త్రం ఛానల్. ఓం నమఃశివాయ.